దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనము. నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు. నీ వలన అనగా దేవుని వలన మనం బలం తెచ్చుకున్నప్పుడు, దైవ బలాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి అంటున్నారు. దైవ బలాన్ని కలిగి ఉండాలి. మనకి శరీరపరంగా ఉన్న బలం మీద మనం మనసు పెట్టకూడదు. అలాగే మన బంధు బలగాల మీద కూడా మనం మనసు పెట్టకూడదు. దేవుని బలం మీద మనం మనసు పెట్టినప్పుడు, దేవుని వైపు ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూసినప్పుడు, ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆయన బలాన్ని మనకి పంపిస్తారు. ఆయన సేనని మనకి పంపిస్తారు. మనము ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో ఆ విషయంలో దేవుడు ఆరోగ్యపరంగా, కుటుంబపరముగా, కోర్టు పరముగా, లేకపోతే రాజకీయ పరముగా ఏ విషయంలో అయినా సరే దేవుడు నీకు ఆ బలాన్ని అందించి ఆయన నిలబెట్టి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తారు. అప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలిగా మారుతావు. కనుక దేవుని యందు నీ మనస్సు నిలుపు. దేవుని వైపు, యేసయ్య వైపు చూడు. ఆయన ఇచ్చిన బలాన్ని పొందుకో. అనేకులకి ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మారు. అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే ఆయన బలాన్ని నీకు దయచేయబోతున్నారు. నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు. ఆమేన్.